నమస్కారం. వార్తలకు స్వాగతం. వివరాల్లోకి వెళ్తే రియల్ ఎస్టేట్ వ్యాపారం పేరుతో బయటకు తీసుకెళ్లి వ్యక్తిని హత్య చేసిన కేసులో 5 నిందితులను తాడికొండ పోలీసులు అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. ఫణిధరం గ్రామానికి చెందిన మాడుగుల శంకర్రావు రియల్ ఎస్టేట్ వ్యాపారం ద్వారా ఆర్థికంగా స్థిరపడిన విషయం గమనించిన దేవరకొండ నాగేశ్వరరావు తన అనుచరులతో కలిసి అతని వద్ద ఉన్న నగదు బంగారం దోచుకోవాలనే ఉద్దేశంతో కుట్ర పన్నినట్లు ఎస్పీ వెల్లడించారు. పొలం కొనుగోలు పేరుతో శంకర్రావును కారులో తీసుకెళ్లి హత్య చేసినట్లు దర్యాప్తులో తేలిందని చెప్పారు. సాంకేతిక ఆధారాల సాయంతో నిందితులను గుర్తించి అరెస్టు చేసినట్లు తెలిపారు. విచారణలో నిందితులు గతంలో వెంగళాయపాలెంకు చెందిన నాగరాజును కూడా హత్య చేసి మృతదేహాన్ని సాగర్ కాలువలో పడేసినట్లు ఒప్పుకున్నారని ఎస్పీ పేర్కొన్నారు. తాడికొండ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఫణిధరం విలేజ్ నుంచి ఒక శంకర్రావు అనే ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి 7th జూలై రోజు మిస్సింగ్ అయ్యాడు. దాని మీద 8th జూలై మార్నింగ్ మ్యాన్ మిస్సింగ్ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఆ కేసులో ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే అతని ఫోన్ నెంబర్ ఉంది. ఫోన్ నెంబర్కి కాల్ చేస్తే ఆ ఫోన్ నెంబరు మేము ఎక్కడో లామ్ దగ్గర అతను లోపల డీల్ మాట్లాడుతున్నాడు, మేము ఈ ప్రాపర్టీ పని మీద రియల్ ఎస్టేట్ పని మీద వచ్చామని, తర్వాత మాట్లాడతారు, అతను బిజీగా ఉన్నాడని చెప్పడం జరిగింది. కానీ ఆ ఫోన్ లొకేషన్ అప్పుడు చూస్తే వైజాగ్లో వచ్చింది. దాంతో ఈ కేసు రిజిస్టర్ అయిన వెంటనే కొంత అనుమానము స్టార్ట్ అయింది. ఇమ్మీడియట్గా ఇన్స్పెక్టర్ తాడికొండ దానికి సంబంధించి సిడిఆర్స్ తీసుకొని దాన్ని ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. తర్వాత మనకి నల్లపాడు లిమిట్స్లో పొత్తూరు దగ్గర క్వారీగుంటలో ఒక డెడ్ బాడీ దొరికింది. ఆ డెడ్ బాడీను ఈ చనిపోయిన శంకర్రావు అని ఫణిధరం విలేజ్ నుంచి శంకర్రావు అని ఆయనది అని గుర్తించడం జరిగింది. గుర్తించినాక దీంట్లో ఆల్రెడీ మనకి కొన్ని అనుమానాలు ఉన్నాయి. సో దాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈరోజు ఈ కేసులో ఎవరైతే 5 మంది కలిసి ఈ శంకర్రావు అనే అతన్ని మర్డర్ చేశారో వాళ్ళని ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించడం జరుగుతుంది. దీంట్లో మెయిన్ ముద్దాయి A1 ఓంకార్ నాగేశ్వరరావు. అతను వెంగళపాలెం గ్రామం సంబంధించిన అతను ఇంకా 4గురితో కలిసి ప్లాన్ చేసి, ఇతను బాగా ఆస్తిపరుడు, ఇతను ఒంటి మీద బాగా గోల్డ్ వేసుకుంటాడు, ఇతన్ని ఒక కార్ రెంట్ చేసి ప్లాన్ చేసి వాళ్ళని పిలవడం జరిగింది. ఈ చనిపోయిన ఆయనను పిలవడం జరిగింది. మేము ఎడ్లపాడు దగ్గర మేము ఒక ప్రాపర్టీ కొనాలి, ఆ ప్రాపర్టీ కోసము మీరు చూపించడానికి రండి అని చెప్పి ఒక రెంటెడ్ కార్ తీసుకొని 4 ఈ డిసీజ్డ్తో పాటు అక్కడ వెళ్ళి దారిలో ఇతన్ని ఈ బైండింగ్ వైర్తో కోరియన్ తాడుతో స్ట్రాంగులేట్ చేసి చంపడం జరిగింది. గుంటూరు జిల్లా జొన్నలగడ్డ గ్రామంలో ఈగల్ బృందం ఆధ్వర్యంలో గంజాయిపై ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఈగల్ ఐజీ రవికృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఐజీ రవికృష్ణ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లో పల్లెపాటలో ఈగల్ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ గంజాయి వల్ల కలిగే దుష్పరిణామాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. గంజాయి సేవిస్తున్నా విక్రయిస్తున్నా వెంటనే 1972కు కాల్ సెంటర్ కు సమాచారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. విద్యార్థుల్లో మాదక ద్రవ్యాలపై అవగాహన పెంచేందుకు సేఫ్ క్యాంపస్ కార్యక్రమం పేరుతో కళాశాలల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. యువత విద్యార్థులు గంజాయికి పూర్తిగా దూరంగా ఉండాలని, మాదక ద్రవ్యాల బారిన పడి తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని ఐజీ రవికృష్ణ సూచించారు. ఈరోజు జొన్నలగడ్డ గ్రామం గుంటూరు జిల్లాలోని పల్లెబాటలో ఈగల కార్యక్రమం చేపట్టడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా వేలాది గ్రామాలని ఈగల్ ఆంధ్రప్రదేశ్ విజిట్ చేస్తుంది. ఇప్పటికే సుమారుగా 300 గ్రామాలను విజిట్ చేయడం జరిగింది.
ముఖ్యంగా గ్రామాల్లో కూడా ఈ డ్రగ్స్ మాదక ద్రవ్యాల మీద అవగాహన కల్పించడం కోసం, అదేవిధంగా ప్రజల మద్దతుతో ఈ కార్యక్రమాన్ని మేము ముందుకు తీసుకెళ్తున్నాం. ఎక్కడైనా సరే మీ గ్రామంలో గంజాయి ప్రవేశిస్తే ఈగల్ కాల్ సెంటర్ 1972కి తెలియజేయాల్సింది కోరుతున్నాం. అదేవిధంగా పల్లెబాటలో ఈగల్ కార్యక్రమం ద్వారా ప్రజలందరికీ కూడా అప్రమత్తంగా ఉండాలి. మీ ప్రాంతంలో గంజాయి కనుక ప్రవేశిస్తే తక్షణం ఈగల్ కాల్ సెంటర్కి కానీ అదేవిధంగా లోకల్ పోలీస్ కానీ సమాచారం అందించాలని కోరుతున్నాం. మహిళా రిజర్వేషన్ బిల్లుకు తమ మద్దతు ఉంటుందని ఎంపీ మిథున్ రెడ్డి తెలిపారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన డీలిమిటేషన్ బిల్లుతో దక్షిణాది రాష్ట్రాలకు ఎలాంటి అన్యాయం జరగదని కేంద్ర ప్రభుత్వం చెబుతోందని పేర్కొన్నారు. అయితే ఈ అంశంపై తమ వైఖరిని స్పష్టంగా తెలియజేస్తామని అన్నారు. ఆంధ్రప్రదేశ్లో డీఎస్పీ కుంభకోణం జరిగిందని ఆరోపించిన ఎంపీ మిథున్ రెడ్డి ఈ అంశాన్ని పార్లమెంట్లో లేవనెత్తుతానని తెలిపారు. అలాగే రాష్ట్రంలో లాకప్ డెత్ కేసులు పెరుగుతున్నాయని ఆరోపిస్తూ ఈ అంశంపై కూడా పార్లమెంట్ లో ప్రస్తావిస్తామని అన్నారు. సమయం కావాలని చెప్పి కూడా మేము అంశాలు లేవనెత్తడం జరిగింది. సో ఈ రాబో సెషన్ సవ్యంగా నడుస్తుందని చెప్పి కూడా మేము ఆశిస్తున్నాం. ఖచ్చితంగా ఈ విషయాలన్నీ కూడా రాష్ట్ర ప్రజల తరఫున మేము పార్లమెంట్ ఇవన్నీ కూడా లేవనెత్తానని చెప్పి తెలియజేస్తాం. ఇదివరకే మేము మహిళా రిజర్వేషన్ బిల్లుకు మేము సపోర్ట్ చేయడం జరిగింది. మహిళా రిజర్వేషన్ బిల్లు ఏ విధంగా వచ్చినా ఎప్పుడు వచ్చినా కూడా మా లీడరు జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ చేస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా మేము మహిళా రిజర్వేషన్ బిల్లుకి సో సౌత్ స్టేట్స్కి అన్యాయం జరిగే విధంగా అయితే ప్రపోజ్ చేయలేదు. ప్రపోర్షనేట్గా 50% సీట్స్ పెంచుతామని చెప్పి మాకు ప్రామిస్ చేయడం జరిగింది. కాబట్టి అదేవిధంగా అయితే అక్కడ కూడా నష్టం జరిగే పరిస్థితులు ఉన్నామని చెప్పి కూడా ఇవన్నీ కూడా లేవనెత్తున్నాం. ఈరోజు అడిగినాం. ఈరోజు అఖిలపక్ష సమావేశంలో ఏపీ వరకు చాలా పెండింగ్ ఇష్యూస్ ఉన్నాయి. ఈవెన్ ఏపీ ఆర్గనైజేషన్ యాక్ట్ కూడా ఈరోజు చాలా ఇష్యూస్ పెండింగ్ ఉన్నాయి. అవన్నీ కూడా సార్ట్అవుట్ చేయాలని చెప్పి ఈరోజు మహిళా రిజర్వేషన్ బిల్ అయితే ప్రస్తుతానికి అయితే లిస్ట్లో లేదు. రెండు ఒకటే వస్తాయి. మహిళా రిజర్వేషన్ డీలిమిటేషన్ లేదు. ఈరోజు ఇప్పుడైతే ఈరోజు పెట్టిన లిస్ట్లో అయితే లేదు. బట్ డిఎస్సి పేపర్ లీక్ స్కామ్ కానీ డిఎస్సిలో జరిగిన అవకతవకల గురించి మేము లేవనెత్తాము. వాటి గురించి ఖచ్చితంగా హౌస్లో మేము దానిపైన మేము మాట్లాడడం అదే లా అండ్ ఆర్డర్ అయితే పూర్తిగా విఫలమైంది. ఈరోజు లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ చాలా బ్యాడ్గా ఉందని కూడా చెప్పాము. గత 4 వారాల్లో 4 లాకప్ డెత్లు జరిగాయి. మరీ దారుణంగా పాపం చనిపోయిన బాధితులు వాళ్ళందరూ కూడా వీడియోలు రికార్డ్ చేసి పెట్టడం జరిగింది. వీటన్నిటి గురించి కూడా మేము మాట్లాడాము. ఇవన్నీ కూడా గట్టిగా సభలో ప్రస్తావిస్తామని చెప్పి ఈరోజు సుబ్బారెడ్డి గారు మాట్లాడడం జరిగింది. ఈరోజు పొగాకు రైతులు కానీ అదేవిధంగా ఆక్వా ఫార్మర్స్ గురించి కానీ మిగతా రైతాంగం అంతా కూడా పూర్తిగా అగ్రేరియన్ క్రైసిస్ జరుగుతోందని చెప్పి కూడా మేము ఈరోజు మాట్లాడడం జరిగింది. సో రైతుల సమస్యలు అన్నీ కూడా సరైన ఫార్మాట్ మేము దాన్ని ఖతం చేసి ఖచ్చితంగా మాట్లాడతాం. థ్యాంక్ యూ. టీడీపీ జిల్లా అధ్యక్షుడు పిల్లి మాణిక్యరావు మీడియాతో మాట్లాడుతూ రాజకీయ నాయకులు ప్రజాప్రతినిధులు మహిళల పట్ల బాధ్యతాయుతంగా సున్నితంగా వ్యవహరించాలని అన్నారు. అంబటి రాంబాబు మహిళపై చేసిన వ్యాఖ్యలు సభ్య సమాజం సిగ్గుపడేలా ఉన్నాయని విమర్శించారు. గుంటూరు నగరంలో మహిళపై జరిగిన ఘటనకు సంబంధించి టీడీపీ వెంటనే స్పందించి ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకుంటుందని తెలిపారు. వైసీపీ నాయకులు ప్రతి అంశాన్ని రాజకీయ కోణంలో చూపించి లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో కులం, మతం, మహిళలు విగ్రహాలను అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేయడంలో అంబటి రాంబాబు ముందుంటారని విమర్శించారు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి శవ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపిస్తూ అదే విధానాన్ని ఆ పార్టీ నాయకులు అనుసరిస్తున్నారని అన్నారు. మహిళల విషయంలో, వాళ్ళ ఆత్మగౌరవం విషయంలో బాధ్యత కలిగినటువంటి రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి వాళ్ళు సొసైటీలో ఏ పౌరుడైనా సున్నితంగా వ్యవహరించాల్సినటువంటి బాధ్యత ఉంది. ఈరోజు అంబటి రాంబాబు ఇక దిగజారడనుకున్న ప్రతిసారి దిగజారి 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 రాజకీయాలు చేస్తున్నటువంటి పరిస్థితి మనకి అర్థమవుతూ ఉంది. మేము చాలా సమన్వయంతో ఉన్నాం, చాలా సహనం వహిస్తూ ఉన్నాం.
కానీ అంబటి రాంబాబు రాజకీయాలకి మహిళల ఆత్మగౌరవాన్ని కూడా వాడుకునేటువంటి స్థితికి దిగజారుతూ ఉన్నాడు. దాంట్లో పెద్ద ఆశ్చర్యం కూడా ఏం లేదనిపిస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి కూడా తన రాజకీయాల కోసం మహిళల్ని వాడుకున్నాడు. తన సొంత జన్మనిచ్చిన తల్లిని నిండు సభలో అవమానించి పంపినటువంటి చరిత్ర కలిగిన జగన్మోహన్ రెడ్డి తన సొంత చెల్లెల్ని, తన కట్టుకున్న చీరని, తన బాడీని అనేక రకాలుగా అవమానం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి కొఠారీలో పనిచేసేటువంటి ఈ బానిస ఇంతకంటే సంస్కారాన్ని ప్రదర్శిస్తాడని అనుకోవటం కూడా పొరపాటే. ముఖ్యంగా నేను ఈరోజు గుంటూరులో ఏదైతే మొన్న ఒక సంఘటన జరిగిందో, మహిళ పట్ల ఒక వ్యక్తి, కొంతమంది గ్రూపు, వాళ్ళ కుటుంబ సభ్యులు అమానుషంగా వ్యవహరించి ఆమె యొక్క బట్టల్ని చించి వారి మీద, ఆమె మీద, వాళ్ళ కుటుంబం మీద దాడి చేసినటువంటి సంఘటన ఏదైతే ఉందో అది చాలా బాధాకరమైనటువంటి సంఘటన, చాలా ఆవేదన కలిగించేటువంటి సంఘటన. సభ్య సమాజం తలతో సిగ్గుతోటి తల వంచుకునేటువంటి సంఘటన. దీంట్లో వేరే మాట లేదు. ఆ సంఘటన విషయంలో పోలీస్ వ్యవస్థ, ఉన్నతాధికారులు, మంత్రులు, చివరికి ముఖ్యమంత్రి, అలాగే యువ నాయకులు, మంత్రివర్యులు లోకేష్ గారు కూడా స్పందించి ఈ సంఘటన చాలా దారుణమని, ఇలాంటి సంఘటనల్ని ఉపేక్షించే ప్రసక్తే లేదని, అందరి మీద దోషులు ఎవరైతే ఉన్నారో, తప్పు చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద చర్యలు తీసుకుంటామని చెప్పి చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. చిలకలూరిపేట శాసనసభ్యుడు టీడీపీ జోనల్ కోఆర్డినేటర్ ప్రతిపాటి పుల్లారావు స్థానిక ఎస్సీ వసతి గృహాన్ని సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. అనంతరం వారికి దుప్పట్లు, ప్లేట్లు, నైట్ డ్రెస్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రతిపాటి పుల్లారావు మాట్లాడుతూ వసతి గృహ విద్యార్థులకు ఎలాంటి సమస్య వచ్చినా నేరుగా తనను సంప్రదించవచ్చని తెలిపారు. నియోజకవర్గంలోని హాస్టళ్లలో విద్యార్థులకు ఎక్కడ ఎలాంటి ఇబ్బంది ఎదురైనా ఉపేక్షించబోనని స్పష్టం చేశారు. ప్రభుత్వ విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు అందించాలనే లక్ష్యంతోనే మంత్రి నారా లోకేష్ విద్యాశాఖ బాధ్యతలు చేపట్టారని అన్నారు. రాష్ట్రంలోని విద్యార్థులు, యువత మేధస్సును ప్రపంచానికి పరిచయం చేయడమే మంత్రి లోకేష్ లక్ష్యమని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థుల సంక్షేమం, అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. ఫుడ్ బాగానే ఉంటుంది కదా, బాగా లేని ఏమైనా ఉన్నాయా? అన్ని బాగానే ఉన్నాయి. బాగా లేకపోతే నాకు ఫోన్ చేయండి, నేను నేరుగా ఇంటికి రావచ్చు. బాగా లేదు, ఇది మాకు వాటర్ బాగా దొరకడం లేదు అంటే మీరు నేరుగా మా ఇంటికి వచ్చేయండి. మీరు కంప్లైంట్ చేసినా మిమ్మల్ని అంటే కూడా ఒప్పుకోండి. మీకు బాగుండాలి, వాటిని కూడా బాగా చేస్తారంటున్నాడు అంకమరావు. బాగా చదువుకోవాలి, మంచి మార్కులు రావాలి. ప్రభుత్వ పాఠశాలల్లో బ్రహ్మాండంగా ఉంది. మెరిట్ మీకు ప్రైవేటుకి సమానంగా మీకు కూడా రావాలి, ఇంకా ఎక్కువ రావాలి. లోకేష్ బాబు గారు ఆ విధంగా ప్రభుత్వ పాఠశాలల్ని, హాస్టల్స్ ని మంచి మెను ఇచ్చి మీకు అన్ని వస్తువులు ఈ రకంగా ఎప్పుడైనా ఇచ్చారా? బ్రహ్మాండమైన క్వాలిటీ. ఈ డ్రెస్ సెలక్షన్ కూడా మా అందరితో అభిప్రాయం తీసుకొని సెలెక్ట్ చేశారు. అందరు ఎమ్మెల్యేస్ తోటి బాగున్నాయి డ్రెస్సులు. ఈ మార్పు లోకేష్ బాబు ద్వారానే వచ్చింది. కాబట్టి మీరు కూడా బాగా చదువుకొని, మీ తల్లిదండ్రులు ఎన్నో కలలు కంటుంటారు, మీ ద్వారా మా పేదరికం పోవాలి. మీరు బాగా చదువుకొని పెద్ద అయితే మంచి ఉద్యోగాలు, ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ అయితే, మంచి ఇంజనీర్లు అయితే వాడు సుఖపడాలని కోరుకొని ఉంటారు. అవునా కదా? వాళ్ళ కష్టానికి మీరు కూడా నిమిషం వృధా చేయకుండా బాగా చదువుకోండి, ఇంగ్లీష్ నేర్చుకోండి. భవిష్యత్తు ఉండాలంటే ఇంగ్లీష్ కూడా రావాలి. తెలుగుతో పాటు ఇంగ్లీష్ కూడా సమానంగా నేర్చుకుంటే మంచి భవిష్యత్తు ఉంటుంది.
అంకమరావు బాగా చేస్తానంటున్నాడు. అది మొత్తానికి పాస్ అయ్యారు. మంచి ర్యాంకులు రావాలి, కష్టపడండి, మంచి ఫ్యూచర్ ఉంటుంది. టైం వేస్ట్ చేసుకుంటే జీవితం పోతుంది. గుంటూరు జిల్లా తాడేపల్లి సిఐ వీరేంద్రబాబు తనను బెదిరింపులకు గురిచేస్తున్నారని గుంటూరు జిల్లా ప్రాతూరు గ్రామానికి చెందిన సోషల్ యాక్టివిటీస్ మరియాబాబు జిల్లా ఎస్పీకి ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదు చేశారు. తాడేపల్లిలోని ఎస్బీఐ బ్యాంక్ లో జరిగినట్లు తాను ఆరోపిస్తున్న గోల్డ్ మోసానికి సంబంధించి హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో ఎస్బీఐ మేనేజర్ తో కుమ్మక్కై తనను వేధిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. మాపై కోర్టుకు వెళ్తావా, నీ అంతు చూస్తా, నిన్ను చంపేస్తాం, ఒక్కసారి స్టేషన్ కు రావాలి అంటూ సీఐ బెదిరించారని మరియబాబు ఆరోపించారు. ప్రజా ప్రయోజనాల కోసం దాఖలు చేసిన రిట్ పిటిషన్ ను వెనక్కి తీసుకోవాలని, లేదంటే మరో లాకప్ డెత్ చూడాల్సి వస్తుందంటూ దురుసుగా మాట్లాడారని కూడా ఆయన ఆరోపించారు. ఏదైతే ఈరోజు నాగేంద్ర బాబు ఆలియాస్ మరియబాబు తాడేపల్లి వాస్తవ్యుడు అతను గత దశాబ్ద కాలం నుంచి స్థానిక సమస్యలపైన అతను సోషల్ యాక్టివిటీస్ చేస్తూ అతను సమాజంలో తన వంతు బాధ్యత కలిగిన పౌరుడిగా ఆయన పని ఆయన చేసుకుంటూ ఉన్నాడు. ఈ పరంపరలో ఈ మధ్యనే తాడేపల్లి యూనియన్ బ్యాంకులో జరిగినటువంటి ఒక ఫేక్ గోల్డ్ బంగారం అని చెప్పి వేరే కాపర్ లాంటి వస్తువులను పెట్టి బంగారం తీసుకొని ₹1,00,00,000 వరకు అక్కడ బ్యాంక్ మేనేజర్, తర్వాత కస్టమర్, తర్వాత మిగతా వాళ్ళందరూ కుమ్మక్కై చేసినటువంటి పరిస్థితి. ఇది మరియబాబు దృష్టికి వస్తే అతను వెంటనే చర్య తీసుకోవాలని సంబంధిత సిఐ గారికి చెప్పడం, తర్వాత మిగిలిన వాళ్ళని అలర్ట్ చేయడం, కోర్టును సంప్రదించడం జరుగుతుంది. కానీ సిఐ గారు వీరేంద్రబాబు గారు మరి వారి ఆలోచన ఎలా ఉందో, అక్కడ ఉన్నటువంటి బ్యాంక్ మేనేజర్ తప్పుడు సమాచారం ఇచ్చాడా ఏంటో తెలియదు. కానీ ఈ బాధితుడు మరియబాబు పైన మరి అట్రాసిటీ కేసు పెడతానని చెప్పి, అదేవిధంగా రౌడీ షీట్ ఓపెన్ చేస్తానని చెప్పి, అదేవిధంగా ఒకరోజు తెల్లవారుజామున ఆయన్ని ఇంటికి 3 పోలీసులను పంపించి అక్కడ ఉన్నటువంటి హోటల్ దీదేవ్ హోటల్కి రండి అని పిలిపించి భయభ్రాంతులకు గురి చేయడం, ఇదంతా కూడా సీసీ ఫుటేజ్లో మరి రికార్డ్ అయింది. ఆయన పోలీస్ స్టేషన్కి వెంటనే ఆయన సంబంధిత ఎస్పీ గారికి ఆ సీసీ ఫుటేజ్ పంపించడం, మరియబాబు అదే రోజు ఉదయం తెల్లవారుజామున 3 నుంచి 9-10 వరకు పోలీస్ స్టేషన్లో ఉండటం అతను భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నాడు. ఇదంతా మేము ఎందుకు చెప్తున్నాం అంటే, భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వంలో అంతర్భాగం. ఇది నీతికి నిజాయితీకి దళితుల పట్ల ఎలాంటి ఏదైనా జరిగినా కానీ ఉపేక్షించినటువంటి పార్టీ. ఎందుకంటే దళితుల సంక్షేమం కోసం కేంద్రంలో మోడీ గారు మరి అలాగే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంటే, ఈ విధంగా పోలీసు వ్యవస్థలో ఉన్నటువంటి కొంతమంది మరి ప్రతిపక్షాలతో కుమ్మక్కయ్యి సిఐ స్థాయిలో ఉన్నటువంటి వీరేంద్రబాబు తీసుకొచ్చి సాటి దళితుడిని తీసుకెళ్లి ఈ విధంగా వేధించడం అనేటువంటి సబబు కాదు. ఖచ్చితంగా మేము పోలీసు వారిని విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ విషయం మా రాష్ట్ర అధ్యక్షుడు టీవీఎన్ మాధవ్ గారి దృష్టిలో ఉన్నది. మీకు ఒక విషయం చెప్తున్నాము, ఎస్పీ గారిని మేము విన్నవించుకుంటున్నది ఏంటంటే, మరియబాబుకి రక్షణ కల్పించండి. తప్పుడు ఎఫ్ఐఆర్ని తీపిచ్చేసేసి అతను సాధారణ పౌరుడిగా తనకున్నటువంటి హక్కుల్ని కాపాడే విధంగా, జీవనాన్ని కొనసాగించే విధంగా అతనికి భద్రత కల్పించమని మేము భారతీయ జనతా పార్టీ తరఫున మేము విజ్ఞప్తి చేస్తూ ఈ రోజున ఒకటే చెప్పాను, సార్ మీరు ప్రొటెక్షన్ ఇవ్వకపోతే ఏనా ఇంకో లాకప్ డెత్ చేస్తాడు ఏపీలో. మన విజయవాడలో ఎట్లయితే జరిగిందో ఆల్రెడీ సీసీ ఫుటేజ్ కూడా వాట్సాప్ పెట్టాను 4 minutesది. మా ఇంటికి వచ్చి తీసుకెళ్ళింది, midnight 3 గంటల నుంచి 7 గంటల దాకా నన్ను స్టేషన్లో ఉంచింది. అంతా ప్రాపర్ ఎవిడెన్స్ అంతా డాక్యుమెంటేషన్ సబ్మిట్ చేశాము. అడిషనల్ ఎస్పీ గారు కూడా దీని మీద స్పందించారు. నీకు న్యాయం చేస్తాం, ఫర్దర్గా అతని మీద యాక్షన్ ఇనిషియేట్ చేస్తామని చెప్పారు సార్. ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు పల్నాడు జిల్లా ఎంఆర్పీఎస్ నాయకులు సత్తెనపల్లి తాలూకా సెంటర్లో మాజీ మంత్రి అంబటి రాంబాబు దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. హోంమంత్రి అనితపై అంబటి రాంబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డౌన్ డౌన్ రాంబాబు అంటూ నినాదాలు చేశారు. అంబటి రాంబాబు బేషరతుగా హోంమంత్రి అనితకు క్షమాపణలు చెప్పాలని ఎంఆర్పీఎస్ నాయకులు డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు, ధర్నాలు చేపడతామని హెచ్చరించారు. Babu!
రూరల్ మండలం పేరూరు గ్రామ పరిధిలోని తోట్లపాలెంకు చెందిన దూనబోయిన వెంకటకృష్ణ ఈ ఏడాది జూన్ 25న అకాల మరణం చెందారు. ఆయనకు భార్య, ఏడాది వయసు గల కుమార్తె ఉన్న విషయం తెలుసుకున్న శెట్టి బలిజ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షుడు గుత్తుల మీరా కుమార్ సోమవారం మృతుడి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబానికి తన వంతు సాయంగా 50,000 రూపాయల నగదు అందజేశారు. అలాగే మృతుడి కుమార్తె భవిష్యత్తు కోసం త్వరలో పోస్టాఫీస్ లో 1 లక్ష ఫిక్స్డ్ డిపాజిట్ చేయనున్నట్లు ప్రకటించారు. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తరపున కూడా 1 లక్ష ఆర్థిక సాయం అందజేయనున్నట్లు SAF నాయకుడు చొల్లంగి వెంకటరమణ తెలిపారు. మేమిప్పుడు డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం రూరల్ మండలానికి సంబంధించిన గ్రామం తోట్లపాలెంలో ఉన్నాం. మరి ఇటీవల కాలంలో గత నెలలో మా సహచరుడైనటువంటి SAF యాక్టివ్ మెంబర్ దూనబోయిన నాగు అబ్బాయి 37 సంవత్సరాలు అబ్బాయి ఆకస్మికంగా మరణించడం జరిగింది. వారి యొక్క కుటుంబ నేపథ్యం పేదరికం. మరి ఆయనకి తల్లిదండ్రులు ఉన్నారు, అదేవిధంగా 2 సిస్టర్స్ ఉన్నారు. తండ్రి బ్రెయిన్ స్ట్రోక్తో మరి బాధితుడిగా ఉన్నారు. ఆయన చిరుపాటి చిరు వ్యాపారం చేసుకుని వ్యక్తి బర్జీలు అమ్ముకుని అటువంటి నేపథ్యం. ఈ లోపల వారి ఒక పాప ఉంది, సంవత్సరం వయసు గల పాప. మరి ఎంతటి కష్టం వచ్చిందంటే ఆ కుటుంబానికి మరి ఎవరో ఆ లోటు తీర్చలేని లోట్లు ఇలాంటివి. ఇటువంటి నేపథ్యంలో మరి ఆయన చనిపోయారని తెలియగానే మరి SAF వ్యవస్థాపక అధ్యక్షులు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రులైనటువంటి గౌరవ శ్రీ వాసంశెట్టి సుభాష్ గారు ఆ అబ్బాయి అంత్యక్రియల్లో పాల్గొనడం, మరి పాడి కూడా మోయడం జరిగింది. ఈ క్రమంలో ఆయన కుటుంబ నేపథ్యాన్ని చూసి మరి 1 లక్ష రూపాయలు నేను నేరుగా కుటుంబానికి అందిస్తానని చెప్పడం, ఆ 1 లక్ష రూపాయలు చెక్కు రూపంలో ఈరోజు అందించడం జరుగుతుంది ఆ కుటుంబానికి. అదేవిధంగా మరి GMK ట్రస్ట్ అధినేత అయినటువంటి శ్రీ గుత్తుల మీరా కుమార్ గారు హైదరాబాద్ నుంచి వచ్చి ఆయన ట్రస్ట్ ద్వారా కూడా ఇవాళ 50,000 రూపాయల నగదు, అదేవిధంగా 1 లక్ష రూపాయలు ఆ పాప నిమిత్తం పోస్టాఫీస్లో మరి డిపాజిట్ చేస్తానని చెప్పి ఇప్పుడే ప్రకటించడం జరిగింది. అదేవిధంగా మరో దాత కౌరు ఫౌండేషన్ అధ్యక్షులైనటువంటి మరి కౌరు నరసింహమూర్తి గారు కూడా ఇక్కడ ఉపస్థితులై ఉన్నారు. ఆయన కూడా కేవలం మేము సేవా కార్యక్రమం చేస్తా ఉన్నామండి అని చెప్పినంతనే నేరుగా వచ్చి 10,116 రూపాయలు ఇవాళ ఇక్కడ అందజేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మరి SAF నినాదం ఒకటే, ఇటువంటి దుస్థితి వచ్చినప్పుడు, ఇబ్బందులు కలిగినప్పుడు, ఆపదలు ప్రమాదాలు కలిగినప్పుడు స్థానికులుగా మీ బాధ్యత ఏంటి, మీరు కంట్రిబ్యూట్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్, ఆఫ్టర్ దట్ SAF అనే సంస్థ ఏం చేయాలో చేస్తుందని చెప్పేసి ఒక నినాదంతో ఉంది. దానికి అనుగుణంగా మరి స్థానిక గ్రామస్తులు, యువత, పెద్దలు అందరూ కలిసి మరి మన సత్యబాబు గారు, బొంతు సత్యబాబు గారి ఆధ్వర్యంలో మరి సుమారు 4 లక్షల పైబడి మరి సొమ్ము వారు సేకరించడం జరిగింది ఆ కుటుంబం నిమిత్తం. ఇదే విధంగా మరి అందరూ కూడా ఈ యొక్క స్ఫూర్తిని తీసుకొని ఈ యొక్క సేవా కార్యక్రమాలు కొనసాగించాలని చెప్పి సందర్భంగా వేడుకుంటూ ఆ కుటుంబానికి మరి ఆ భగవంతుడు మనోధైర్యం కల్పించాలని చెప్పేసి ఆ కుటుంబానికి మా సంఘం ఎప్పుడూ కూడా అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తూ మరి అండదండలుగా ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ ఉన్నాం. థ్యాంక్ యూ. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆత్రేయపురం మండలం లొల్ల గ్రామం వద్ద సైఫాన్ నిర్మాణంలో జరిగిన అవకతవకల కారణంగా సుమారు 400 ఎకరాల వ్యవసాయ భూములు ముంపునకు గురయ్యాయని వైసీపీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఆరోపించారు. ముంపునకు గురైన పంట పొలాలను రైతులతో కలిసి ఆయన సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ సుమారు 2.90 కోట్ల ప్రభుత్వ వ్యయంతో నిర్మించిన సైఫాన్లో లోపాల కారణంగానే రైతులకు ఈ పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. అధికారులు వెంటనే స్పందించి ముంపునకు గురైన పంటలను పరిశీలించి బాధిత రైతులకు తక్షణ నష్టపరిహారం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ముందు మిమ్మల్ని 3 వేలు చూపిస్తూ ఉన్నాయి. మీరు మొన్న వేసవికాలంలో మీరు చేసిన తప్పుకి ఇవాళ ప్రజలు శిక్ష అనుభవిస్తూ ఉన్నారు. మీ పేపర్లో రాశారు క్లియర్ కట్గా, తప్పుడు నివేదికలు కలెక్టర్ గారికి ఇచ్చారట. మరి ఆ రకంగా తప్పుడు నివేదికలు ఇచ్చినప్పుడు మరి మీరు ఏ రకంగా వారి మీద చర్యలు తీసుకుంటారని అడుగుతున్నాం. మధ్యలో ఎవరో కాంట్రాక్టర్ ఉంటే R&B శాఖ మీద గెంటేటువంటి తాపత్రయం. మంత్రి గారు వచ్చి వారి శాఖలోనే అవినీతి కంపు కొడుతూ ఉంటే మరి R&B వాళ్ళు ఎవరో కాంట్రాక్టర్ని బలిపశం చేసి కాంట్రాక్టర్ మీద 4 మాటలు మాట్లాడితే వాటిని వాట్సాప్లో పెట్టి ఫలానా చిత్తగిస్తూ ఉన్నారు. తప్పి రకమైన కార్యక్రమాలు సుమారు మీ నోటితో మీరు చెప్పారు. 40,000 ఎకరాలు ఇవాళ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సెంట్రల్ డెల్టాలో మరి ఎంత ఇబ్బంది వచ్చిందంటే దానికి ఇంకా కేవలం మధ్యలో ఈ రకంగా మరి పనులు ఏదైతే కాలంలో పూడికి తీతలు తీయకని మీరు చెప్తున్నారు.
మరి అది చేయాల్సింది మీ డిపార్ట్మెంట్ ద్వారా R&B వారు అని అడుగుతున్నాం. ఒకవేళ R&B వాళ్ళు ఎక్కడైనా రిటైనింగ్ వాళ్ళు కట్టేస్తూ ఉంటే పర్మిషన్ ఇచ్చేటువంటి వాళ్ళు ఎవరైనా అడుగుతున్నాం. ఒకవేళ పర్మిషన్లో మీ శాఖ తెలియకుండా ఇస్తే మరి మీకున్న అధికారులు ఏం చేస్తున్నారు? మీకున్న అధికారులు మేము 30వ తారీఖున కాలువలు ఇస్తూ ఉన్నాం, నీళ్లు రావాలి, రైతుకి చేలకు నీరు వెళ్ళాలి, కాబట్టి మధ్యలో మట్టి అడ్డుంటే వాటిని తొలగింపులు చేయకపోతే, తూడులు తీయకపోతే రేపు నీరుందనేటువంటి కనీస జ్ఞానం మరి మీకు లేదా అని అడుగుతున్నాం. అంచేత ఎప్పటికైనా మీరు ఇవన్నీ కట్టిపెట్టి ఇప్పటికీ జూన్ 10వ తారీఖు ఇక్కడికి మళ్ళేసుకునేటువంటి పరిస్థితి, ఇవాళ జూలై దాటిపోతుంది, అయినా కూడా ఇంకా మళ్ళేసుకోలేని పరిస్థితుల్లో రైతులు ఉన్నారు. కాబట్టి మమ్మల్ని ఏమీ అడగలేదు, యూరియా ఇచ్చే శక్తి మీకు లేదు. యూరియా కావాలంటే యాప్లు పెట్టి వారిని అధోగతి పాలు చేస్తున్నారు. అలాగే సాగునీరు అడిగితే మీరు చేయలేని పరిస్థితి, అలాగే తాగునీరుకి అనేక చోట్ల ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడింది ఇవాళ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో. కాబట్టి మీరు స్ట్రైట్గా అడుగుతున్న మీ శాఖలో ఉన్నటువంటి వారి మీద మీరు చర్యలు తీసుకోవడం సిద్ధంగా ఉన్నారా, లేదా ఈ యొక్క పరిస్థితికి కారణం ఎవరో మీరు డైరెక్ట్గా చెప్పేటువంటి కార్యక్రమం చేయమని కోరుతున్నాం. అలాగే మీరు మాట్లాడుతూ అపర భగీరథుడు లేదా నవయుగ కాటను అని చంద్రబాబు నాయుడు గారిని చెప్తున్నారు. ఆయన అపర భగీరథుడు నవయుగ కాటన్ అయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమలో 30 సంవత్సరాల నుంచి ఎప్పుడు లేనటువంటి ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందని అడుగుతున్నాం. కాబట్టి వీటికి మీరు సమాధానం చెప్పాలి. మరి ముఖ్యంగా ఏదైతే కొన్నటువంటి రైతు సోదరులందరికీ కూడా ఎవరు పంటలు అయితే మునిగిపోయారో వారికి మీరు నష్టపరిహారం చెల్లించాలని బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ వైఎస్ఆర్సీపీ మహిళా నేతలు అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం రూరల్ మండలం ఈదరపల్లిలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. మాజీ ఎంపీ చింతా అనురాధ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఆందోళనలో గుంటూరులో మహిళపై జరిగిన ఘటనను ఖండిస్తూ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ చింతా అనురాధ మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళల భద్రతపై ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయెల్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో మహిళలపై దాడులు పెరిగాయని ఆరోపించారు. మహిళల భద్రత ప్రశ్నార్థకంగా మారిందని, ఈ పరిస్థితులకు నైతిక బాధ్యత వహిస్తూ హోంమంత్రి అనిత పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కూటమి నాయకులు గత ఎన్నికలలో మా ప్రభుత్వం వస్తే కనుక ఈ రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు కానీ హత్యలు కానీ జరిగితే సాయంత్రానికి ఈ భూమి మీద ఎవ్వరూ ఉండరని చెప్పేసి ప్రగల్భాలు పలికారు. ఈరోజు ఈ రాష్ట్రంలో పూటకో హత్య, రోజుకో అత్యాచారం జరుగుతుంది మహిళల మీద. మరి రీసెంట్లీ గుంటూరులో కృష్ణబాబు నగర్లో ఒక మహిళను వివస్త్రణ చేస్తే ఆ మహిళను వివస్త్రణ చేయడమే కాకుండా తన కుటుంబ సభ్యుల మీద, తన మీద కూటమికి చెందినటువంటి తెలుగుదేశం పార్టీ మల్లెల వెంకటరమణమూర్తి అనే వ్యక్తి విచక్షణారహితంగా ఇద్దరాలను తీసుకొచ్చి దాడి చేయడం జరిగింది. మరి ఆ మొదటగా 15వ తారీఖున ఉదయం పూట దాడి చేయడం జరిగింది. ఆ దాడి మీద పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినప్పుడు మీ దగ్గర ఏమైనా ఆధారం ఉంటే పట్టండి అని చెప్పేసి ఆ మహిళల్ని పోలీసులు నిర్లక్ష్యంగా మాట్లాడడం జరిగింది. ఎప్పుడైతే పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిందో ఆ రాత్రి వేళ మళ్ళీ ఏదైతే మల్లెల వెంకటరమణమూర్తి వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారో సుమారు 10 మంది ఆ మహిళల మీద వివస్త్రం చేసి విచక్షణారహితంగా చేయడం చాలా దుర్మార్గమైనటువంటి చర్య. మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు శ్రీ జగ్గిరెడ్డి గారి అధ్యక్షతన మేము ఈ రోజు మహిళా విభాగం తరఫున ఈ నిరసన కార్యక్రమాన్ని మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పాదాల చెంత మహిళలపై జరుగుతున్నటువంటి దాడుల మీద ఒక వినతి పత్రం అనేది సమర్పించడం జరిగిందండి. ముఖ్యంగా ఈ రోజు మనం చూస్తే రాష్ట్రంలో పలు చోట్ల మహిళలపై చాలా దాడులు జరుగుతున్నాయి. ఆ దాడులకి పోలీసులు వత్తాసు పలకడం అంటే టీడీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు ప్రభుత్వం వారిదయ్యి ఉండి అధికారంలో ఉండి పోలీస్ వ్యవస్థ వాళ్ళకి తోడుగా ఉందన్న ఒక అహంకారంతో వారు చేస్తున్నటువంటి దాడుల్ని మేము వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము. ముఖ్యంగా మహిళలు అంటే నిన్న కాక మొన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ గుంటూరులో జరిగినటువంటి ఇన్సిడెంట్ అండి. ఒక మహిళ ఒక ట్యాప్ విషయం అని చెప్పేసి
వాళ్ళతో గొడవపడి ఒక కుటుంబ సభ్యులతో గొడవ పడిన తర్వాత దాని మీద కొంచెం ప్రెషర్ ఎక్కువయ్యి ఆవిడ కంప్లైంట్ చేయడానికి పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీస్ కంప్లైంట్ తీసుకోకపోగా తిరిగి ఆమె కంప్లైంట్ చేసిందని చెప్పేసి అపోజిషన్ వాళ్ళకి తెలియజేసి వాళ్ళ ద్వారా మొత్తం కుటుంబ సభ్యులు కూడా ఒక హిజ్రా సహాయంతో ఆమెని వివస్త్రం చేసి రోడ్డు మీద నిల్చోపెట్టడం ఎంతవరకు సబబు. ఇలాంటి సంఘటనలు వల్ల ఆడవాళ్ళందరూ కూడా ఎంతో అభద్రతా భావానికి లోనవుతున్నారు. ఈ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగం పాలన నడవట్లేదు, రెడ్ బుక్ పాలన నడుస్తుంది, మహిళలకు రక్షణ లేకుండా ఉంది, మహిళలు ఎంతో ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి మనం చూస్తా ఉన్నాము. విద్యార్థి సంఘ ప్రతినిధులు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ఆర్ఎస్యు రాష్ట్ర సహాయ కార్యదర్శి కాంటేపల్లి నరేంద్ర మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని రెవల్యూషనరీ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ ఎప్పుడూ పోరాడుతుందని తెలిపారు. శనివారం వాగ్దేవి స్కూల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కొందరు వ్యక్తులు మరో విద్యార్థి సంఘంపై తప్పుడు వ్యాఖ్యలు చేశారని, వాటిని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. పలు పాఠశాల భవనాలు పాత పెంకులతో ఉండటంతో వర్షాల సమయంలో కూలిపోయే ప్రమాదం ఉందని, విద్యార్థుల భద్రత భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునే ఆ అంశంపై ఆర్ఎస్యు గళమెత్తిందని పేర్కొన్నారు. కంటేపల్లి నరేంద్ర ఈరోజు ప్రెస్ మీట్ పెట్టగల ప్రధాన కారణం ఏంటి అంటే, కొంతమంది వ్యక్తులు నిన్న వాగ్దేవి స్కూల్ నందు ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఆ ప్రెస్ మీట్ లో డైరెక్టర్ గా వాగ్దేవి స్కూల్ గురించి ఫైట్ చేస్తుంది రెవల్యూషనరీ స్టూడెంట్ యూనియన్. ఎందుకయ్యా అంటే ఆ యొక్క భవనాలు అన్ని కూడా పెంకులు ఉన్నాయి, అవి మంచి వర్షాలు వస్తే కూలిపోయే ప్రమాదం ఉందని చెప్పి ఆర్ఎస్యు కోరుకుంది, ఆర్ఎస్యు వినిపిస్తుంది. విద్యార్థుల భవిష్యత్తు దృష్టి పెట్టుకొని ఆర్ఎస్యు పోరాడుతుంది. నిన్న ప్రెస్ మీట్ పెట్టిన వ్యక్తులు ఆర్ఎస్యు అనే ఏదైతే విద్యార్థి సంఘం నాయకులు ఉన్నారో ఆ విద్యార్థి సంఘ నాయకులకి పర్మిషన్ ఉందా, రిజిస్ట్రేషన్ ఉందా లేదని అడిగారు. దాన్ని మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం. రెవల్యూషనరీ స్టూడెంట్ యూనియన్ వాగ్దేవి మీద ఫైట్ చేస్తుంది, దానికి ఉన్నటువంటి గుర్తింపుని తెలియజేస్తున్నాం. అందరూ చూడండి మీడియా వ్యక్తులు. అదేవిధంగా రెవల్యూషనరీ స్టూడెంట్ యూనియన్ ఏ వ్యక్తులు చెప్పిన బాటలో నడవదు. రెవల్యూషనరీ స్టూడెంట్ యూనియన్ ఏదైతే చేయాలనుకుంటుందో ఆ యొక్క విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకొని ఆ విషయం సంక్లిప్తంగా అర్థం చేసుకుని మాత్రమే పోరాటం చేస్తుంది. మరీ ముఖ్యంగా అమలాపురం నగరంలో దాదాపు ఏ స్కూల్స్ ఉన్నాయో ఆ స్కూల్స్ అన్నిటి గురించి కూడా ఆర్ఎస్యు రెవల్యూషనరీ స్టూడెంట్ యూనియన్ తెలుసు. ఏ స్కూల్లో ప్రాబ్లం ఉందో ఆ స్కూల్ గురించి మాత్రమే పోరాటం చేస్తుంది. అంతేగాని అవాస్తవాల జోలికి వెళ్ళదు. రెవల్యూషనరీ స్టూడెంట్ యూనియన్ ఒక కేటర్ ఉన్నటువంటి ఆర్గనైజేషన్. శ్రీకాకుళం నుంచి దాదాపు కడప వరకు అంటే దాదాపు అన్ని జిల్లాలో ఉన్నటువంటి ఆర్గనైజేషన్ రెవల్యూషనరీ స్టూడెంట్ యూనియన్. కనుక ఇది అమలాపురం నగర ప్రజలు గమనించాల్సిందో కోరుతున్నాం. అదే విధంగా ఏదైతే విద్యార్థుల భవిష్యత్తు దృష్టి పెట్టుకొని మాత్రమే మేము పోరాటం చేస్తున్నాం, కానీ ఏ వ్యక్తులు చెప్పాయో లేకుంటే ఏ వ్యక్తులు చేపిస్తున్నట్టు ఈ అపోహలు ఎవరికి వెళ్ళొద్దు. ఎందుకంటే భారీ వర్షాలు వస్తే కూలిపోయే ప్రమాదం ఉంది. అక్కడ చూడండి, ఒకవేళ టెంకాయ చెట్లు ఉన్నాయి, ఆ కొబ్బరి చెట్లు పడిపోతే ఏ విద్యార్థికి నష్టం కలగకూడదు అనేదే రెవల్యూషనరీ స్టూడెంట్ యూనియన్ యొక్క ఉద్దేశం. కనుక రెవల్యూషనరీ స్టూడెంట్ యూనియన్ కు వాగ్దేవి మీద పోరాటం చేస్తుంది. ఏదైతే నిన్న వ్యక్తులు చెప్పారో రిజిస్ట్రేషన్ ఉందో లేదని క్లారిటీ అడిగారు, వాళ్ళ కోసం మేము రిజిస్ట్రేషన్ కూడా మీడియా ముఖంగా తెలియజేశాం. రెవల్యూషనరీ స్టూడెంట్ యూనియన్ విద్యార్థుల పక్షాన పోరాడుతుంది, విద్యార్థులకు శ్రేయస్సు కోరుతుంది, విద్యార్థులు భవిష్యత్తే ప్రణాళిక చేసుకొని నడుస్తుంది. గిరిజన విద్యార్థులకు కుల ధృవీకరణ పత్రాలు వెంటనే జారీ చేసి వారికి విద్యా ఉద్యోగ అవకాశాలు అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ జగ్గంపేటలో గిరిజనులు నిరసన చేపట్టారు. ఏగుపాటి అర్జున్రావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సిపిఐ లిబరేషన్ కమిటీ రాష్ట్ర కార్యదర్శి గుగతా బంగారాజు, పలువురు గిరిజనులు నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాకినాడ జిల్లాలోని పలు మండలాల్లో నివసిస్తున్న గిరిజనులను అధికారికంగా గుర్తించాలని కోరారు. గిరిజన కుటుంబాలకు చెందిన విద్యార్థులకు కుల ధృవీకరణ పత్రాలు అందకపోవడంతో వారు ఉన్నత విద్య ఉద్యోగ అవకాశాలకు దూరం అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు జగ్గంపేట నియోజకవర్గంలో ఉన్న గిరిజనులందరికీ కూడా ఎటువంటి షరతులు లేకుండా వాళ్ళందరికీ కుల సర్టిఫికెట్లు ఇవ్వాలని, అలాగే వాళ్ళందరికీ కూడా కొండపూడి పట్టాలు ఇవ్వాలని, సాగు చేసుకునే భూములకి పట్టాలు ఇవ్వాలని, వాళ్ళందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వాలని పోయిన ప్రభుత్వంలో వీళ్ళందరినీ వివక్ష చూపించి చాలామంది గిరిజనులు అణచేయడానికి వాళ్ళు ప్రయత్నం చేశారు. అందుకోసం బావరం గిరిజనులకి, మల్లవరం గిరిజనులకి, గోవిందపురం గిరిజనులకి అటవీ హక్కుల చట్ల ప్రకారంగా కూడా గతంలో సర్వే చేశారు. ఆ సర్వే అంతా మూలపోయింది. ఇప్పుడు ఆ సర్వే చేసిన భూములు ఎత్తనో గిరిజనులందరికీ పట్టాలు ఇప్పించాలని, అలాగే వాళ్ళ కుల సర్టిఫికెట్లు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమం చేస్తాం.
భద్రకాళి దేవస్థానంలో నిర్వహిస్తున్న శాకంబరి నవరాత్రి మహోత్సవాలు 6వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా ఉదయం 4 గంటలకు నిత్యాహ్నిక కార్యక్రమాలు పూర్తి చేసిన అనంతరం అమ్మవారి ఉత్సవ మూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాళీ క్రమాన్ని అనుసరించి ఇచ్ఛాశక్తి స్వరూపిణిగా విప్రచిత్య నిత్యగాను, షోడశి క్రమాన్ని అనుసరించి జ్ఞానశక్తి స్వరూపిణిగా మహా వజ్రేశ్వరి గాను అమ్మవారిని అలంకరించి పూజారాధనలు నిర్వహించినట్లు ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ భద్రకాళి శేషు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానవ జన్మ ఎంతో విలువైనదని, పరోపకారమే మానవ జీవిత పరమార్థమని శాస్త్రాలు చెబుతున్నాయని పేర్కొన్నారు. జ్ఞానం, ఐశ్వర్యం, అధికారం లేదా వృత్తి నైపుణ్యం వంటి సంపదలను సాధనా కృషి ద్వారా పొందినప్పుడే సమాజానికి సేవ చేయగలమన్నారు. చెప్పే విధంగా తయారు చేస్తారు. ఇంక్లూడింగ్ ఎవరు చెప్తారు ఇస్తారు. ఎనర్జీ వచ్చేస్తుంది. ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన కొలత అవుటర్ కొలత ఉంది, ఆకారం మండపం అవుటర్ లో ఉంది. అవును, దక్షిణం కానీ ఎల్నినో ప్రభావం నేపథ్యంలో రానున్న రోజుల్లో చేపట్టాల్సిన ముందస్తు చర్యలు, వివిధ శాఖల కంటింజెన్సీ ప్రణాళికలు, సంసిద్ధతపై ఉమ్మడి వరంగల్ జిల్లాల స్థాయి సమీక్ష సమావేశం మంగళవారం హనుమకొండ కలెక్టరేట్లో నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార మరియు పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షత వహించనున్నారు. రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఉమ్మడి వరంగల్ జిల్లాల ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొంటారు. సో లాస్ట్ టైం కూడా మేము ఏ విధంగానైతే అక్కడ చేశామో అకామిడేషన్ కూడా బాగానే ఇచ్చారు సార్. సో ఈసారి కూడా అదే విధంగా ఇస్తే, అలాగనే మాకు దర్గాలో బీడీకే కూడా ఉంది. సో ఏమైనా ఇబ్బంది ఉంటే మీకు అక్కడే బెడ్స్ కూడా ఏర్పాటు చేసుకుంటాము. మీతో కంటిన్యూస్ విజిలింగ్, ఏదైనా ప్రాబ్లం ఉంటే స్టాప్ అండ్ స్టార్ట్ कास्ट ऑर्डर इशू చేస్తాం మేడం. తర్వాత आज का कार्यक्रम को बुलाए हमारे डिस्ट्रिक्ट कलेक्टर साहबा और हमारे राजेंद्र रेड्डी साहब एमएलए और दूसरे म्यूनसिपल कमिश्नर साहब, जॉइंट कलेक्टर और दीगर अहदेदारान, सबको मेरा सलाम. దాదాపు అన్ని విషయాలు ఇలా కవర్ అయిపోయి ఇలా 2-3 విషయాలు చెప్పేది ఉంది మేడంకి. సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా హృదయ స్కీమ్లో ముసాఫిర్ ఖానా, మళ్ళీ లంగర్, మినరల్ వాటర్ ప్లాంట్ అక్కడ కన్స్ట్రక్ట్ అయింది. దానికి మెయింటెనెన్స్ కోసం పోయిన సంవత్సరం చెప్తే ఒక పార్ట్ మెయింటెనెన్స్ అది చేశారు. ఇంకా లీకేజ్ ఉంది, ఇంకా గవర్నమెంట్ కట్టిన బిల్డింగ్స్ ఉన్నాయి, అవి దానికి కొంత చేసే అవసరం ఉంది. హృదయ స్కీమ్స్లో మేడం there are 4 buildings in Darga and 50 bathrooms. ప్లస్ ఆ బాత్రూమ్స్ మెయింటెनेंस కూడా సంవత్సరం ఒక్కసారి అవుతుంది మేడం. దాని తలుపులు उसके डोर्स टूट गए, उसके लॉक्स टूट गए, उसके फ्लैश खराब हो गए. ప్రతి సంవత్సరం అది మెయింటెనెన్స్కి ఇస్తాం. ఈ సంవత్సరం మా మున్సిపల్ కమిషనర్ గారు ఆల్రెడీ మొన్న విజిట్ చేశారు, మంచిగా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అక్కడ ఏమేం అవసరం ఉంది కమిషనర్ గారు చూశారు. అందులో హృదయ స్కీమ్ ప్లస్ మున్సిపల్ కార్పొరేషన్ కట్టిన బాత్రూమ్స్కి మెయింటెనెన్స్ అవసరం ఉన్నది. అది ఒకటి టెండర్ అవుతుంది. ఈ సంవత్సరం ఆ టెండర్ అయిందో కాలేదో ఒకసారి చూసుకోవాలి మేడం. हृदय स्कीम ला जो गवर्नमेंट के बिल्डिंग्स है, जो बाथरूम्स है, उसका मेंटेनेंस होता है. पेंटिंग के अलावा पेंट तो ऑलरेडी साथ दे दिए हो रहे हैं. बाथरूम 50 बाथरूम्स है, कुंडियाँ फूट गए, टूट गए तो उसको मेंटेनेंस होता है.
గుంటూరు బద్వేల్లో మహిళలపై జరిగిన దాడులను ఖండిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం ఆధ్వర్యంలో కడప అంబేద్కర్ సర్కిల్లో నిరసన చేపట్టింది. రాష్ట్రంలో మహిళలపై దాడులు, వేధింపులు, హత్యలు, అత్యాచార ఘటనలు పెరుగుతున్నాయని నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. బాధితులకు న్యాయం చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకొని మహిళలకు భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ సీఎం ఎస్బి అంజద్ బాషా, ఎమ్మెల్యేలు ఆకిపాటి అమర్నాథ్ రెడ్డి, దాసరి సుధాకర్ తో పాటు పలువురు వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు మనం గమనిస్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా శాంతి భద్రతలు ఏ విధంగా ఉన్నాయో రాష్ట్రంలో అందరం చూస్తున్నాం. వీళ్ళు అధికార పీఠం ఎక్కినప్పటి నుంచి నడి రోడ్లో వినుకొండలో కత్తులు తీసుకొని ఏ విధంగా ఒక వ్యక్తిని ఏ విధంగా నడి రోడ్లో హత్య చేశారో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చూస్తే ముచ్చుమరిలో ఒక పాప చంపేసి కాలువలో వేస్తే ఇంతవరకు లేదు. తిరుపతిలో జనసేన ఎమ్మెల్యే బాధితురాల్ని నడి రోడ్లో ఒక మహిళను కొట్టడము, గుంటూరులో ఒక మహిళని కొట్టడం కానీ, నిన్న బద్వేల్, మామూలుగా బద్వేల్లో ఎంతో పీస్ఫుల్గా ఉండే బద్వేల్లో కూడా అధికారం ఉందని అధికారాన్ని చూసుకొని మహిళలని, వృద్ధులని కూడా చూడకుండా పెద్ద పెద్ద బరిసెలు, గడ్డపార్లు తీసుకొని వచ్చి వాళ్ళని ఏ విధంగా భయప్రాంతులు పట్టపగలు నడి రోడ్లో ఏ విధంగా భయప్రాంతులకు గురి చేశారో మనమంతా కూడా చూస్తున్నాం. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెడ్ బుక్ రాజ్యాంగం నడిపిస్తున్నారే తప్ప ప్రజలకు మేలు చేసే పని ఏం చేస్తున్నారు? మహిళలకు 45 ఏళ్ళ అంటే 18 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళ లోపల వాళ్ళకందరికి కూడా ఆర్థిక సాయం అందిస్తామన్నారు, పెన్షన్ ఇస్తామన్నారు. ఎక్కడ పోయింది? వాళ్ళు సాయం చేయకపోగా ఈరోజు మహిళలకు మాన ప్రాణాలకే భద్రత లేదు. ఖచ్చితంగా మేమందరం కూడా ఈరోజు రాష్ట్రం అంతా కూడా మా పార్టీ అధినాయకుల పిలుపు మేరకు, జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు అందరం కూడా శాంతి భద్రతలు నెలకొల్పాలా, మరి ముఖ్యంగా మహిళల ప్రాణాలను కాపాడవలసిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంది. అందున మహిళా హోమ్ మినిస్టర్ గారు ఉన్నారు, ఖచ్చితంగా స్పందించాలా. ఈ విధంగా అందరి మీద ఇట్లా అరాచకాలు, అన్యాయాలు జరుగుతూ ఉంటే ఏం చేస్తా అన్నారు? తర్వాత ఇంకొక వింత విషయం ఏంటంటే, ఎక్కడి నుంచో వచ్చి బద్వేల్లో ఆ వృద్ధ దంపతుల్ని వాళ్ళు కొట్టడం కాకుండా పోలీసు వాళ్ళు ఇద్దరి మీద కేసులు నమోదు చేశారు. బాధితుల పట్ల నిలబడాల్సిన పోలీసులు ఇద్దరి మీద కేసులు కట్టడం ఏంటో మాకు కూడా అర్థం కావడంలా. ఖచ్చితంగా న్యాయం చేయాలా, మహిళల మాన ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంది. దాని మీద వాళ్ళు కూడా వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది అని మేము కూడా మా పార్టీ తరఫున ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. నీట్ ప్రశ్న పత్రాల వరుస లీకేజీలను నిరసిస్తూ సిపిఐ ఆధ్వర్యంలో కడప అంబేద్కర్ సర్కిల్లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, ఎన్టీఏను రద్దు చేసి పారదర్శక పరీక్షా వ్యవస్థను ఏర్పాటు చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. కడప నగరంలోని అంబేద్కర్ సర్కిల్లో సిపిఐ ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి గాలి చంద్ర మాట్లాడుతూ నీట్ ప్రశ్న పత్రాల వరుస లీకేజ్లకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీను రద్దు చేసి పారదర్శకమైన జాతీయ పరీక్షా వ్యవస్థను ఏర్పాటు చేయాలని, విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్న కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని అన్నారు. ప్రతి ఏటా పేపర్ లీకేజీలతో మాస్ కాపింగ్ ద్వారా విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకం కావడంతో పాటు అనేక మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకొని చనిపోతున్నటువంటి ఘటనలు యావత్ భారతదేశాన్ని నివరపరిచేటటువంటి ఘటనలు చోటు చేసుకుంటా ఉన్నాయి. నీట్ ఎగ్జామ్ నిర్వహించే నేషనల్ టెస్ట్ ఏజెన్సీ యొక్క నైతికత, దాని యొక్క శాంటిటీ రోజు రోజుకు దిగజారిపోతూ ఉంది. దాన్ని మరింత పటిష్టం చేయాలని భారతదేశం కోరుతూ ఉంది. కానీ పటిష్టం చేయాల్సినటువంటి భారత ప్రధానమంత్రి నుంచి మొదలు పెడితే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వరకు చర్యలు తీసుకోపోగా ఇవాళ నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తూ ఉన్నారు. నేషనల్ టెస్ట్ ఏజెన్సీ అవినీతి ఊబిలో కూరుకుపోతా ఉంది. కోచింగ్ సెంటర్లకు పేపర్లు అమ్ముకుంటా ఉన్నారని చెప్పి ఈ లీకేజీలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పి ఢిల్లీ కేంద్రంగా చేసుకుని జంతర్ మంతర్లో ఆందోళన నిర్వహిస్తున్నటువంటి సోను వాంగ్చుక్ అనేటువంటి ఒక ఇన్నోవేటివ్ ఇంజనీరు 20 రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ ఉంటే, ప్రాణాలను పణంగా పెట్టి పోరాటం చేస్తూ ఉంటే
నరేంద్ర మోడీ ప్రభుత్వం నిద్ర మత్తు వదలకుండా ఇవాళ నటిస్తూ ఉంది. శాంతియుతంగా చలో ఢిల్లీ పేరుతో లక్షలాది మంది స్వతంత్రంగా ఉద్యమంలో భాగస్వామ్యమై నిన్న కార్యక్రమం జరుగుతూ ఉంటే నరేంద్ర మోడీ ప్రభుత్వం అత్యంత నియంతృత్వ పోకడలతో ఎక్కడంటే అక్కడ నియంత్రిస్తూ ఆంక్షలు విధిస్తూ అడ్డుకుంటూ ఎన్ని అడ్డంకులు అవరోధాలు సృష్టించినా కూడా జంతర్ మంతర్కు వచ్చినటువంటి జనం పోరాటం చేస్తూ ఉంటే వాళ్ళ పైన పోలీసులు ఒక గుండల్లాగా రౌడీల్లాగా ఆర్ఎస్ఎస్ కార్యకర్తల్లాగా కట్టెలు తీసుకొని బడ్సెలు తీసుకొని దాడులు చేయడం, తన్నడం, కొట్టడం, ముఖము నోరు మూసి పిడుగుద్దులు గుద్దడం, రాళ్ల దాడికి పాల్పడడం. వీళ్ళను పోలీసులు అనాలనా, గుండాలు అనాలనా, రౌడీ మూకలాలలో ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం జవాబుదారీ చెప్పాల్సినటువంటి అవసరం బాధ్యత ఇవాళ ఉంది. కడప జిల్లాలో యువతలో పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించే లక్ష్యంతో నిర్మిస్తున్న స్టార్టప్ కడప ఎంటర్ప్రెన్యూర్షిప్ సెంటర్ త్వరలో ప్రారంభానికి సిద్ధమవుతోంది. నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. కడప నగరంలో నిర్మాణంలో ఉన్న స్టార్టప్ కడప ఎంటర్ప్రెన్యూర్షిప్ సెంటర్ను జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి సబ్ కలెక్టర్ హెచ్ఎస్ భావనతో కలిసి పరిశీలించారు. భవనం బాహ్య నిర్మాణ పనులను వారంలోగా పూర్తి చేసి అంతర్గత సదుపాయాల ఏర్పాటును వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడకుండా పనులు పూర్తి చేయాలని సూచించారు. జిల్లాలో 10వ తరగతి ఇంటర్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 281 మంది విద్యార్థులకు షైనింగ్ స్టార్స్ 2026 అవార్డులను జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి అందజేశారు. కళలపై రాజీ పడకుండా లక్ష్యం చేరే వరకు పట్టుదలతో శ్రమించాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. కడపలోని మాధవి కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన షైనింగ్ స్టార్స్ 2026 కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లాలో 10వ తరగతిలో 248 మంది, ఇంటర్మీడియట్ లో 33 మంది, మొత్తం 281 మంది ప్రతిభావంతులైన విద్యార్థులకు ఒక్కొక్కరికి 20,000 చొప్పున మొత్తం 56.20 లక్షల నగదు ప్రోత్సాహకం, ప్రశంసా పత్రాలు, మెడల్స్ అందజేశారు. విద్యార్థులు తమ కలలు, లక్ష్యాలపై ఎప్పుడూ రాజీ పడకుండా నెవర్ గివ్ అప్ అనే తత్వంతో ముందుకు సాగాలని కలెక్టర్ సూచించారు. మీ యొక్క కళల్ని ఎలాగ సాకారం చేసుకోవాలి అనేటువంటి అంశాలు మీ అందరికీ గుర్తు చేయాలని చెప్పేసి ఈ యొక్క షైనింగ్ స్టార్ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రామచంద్రారెడ్డి గారు, భానుప్రకాష్ గారు, అలాగే భావన గారు, అలాగే ఇతర అధికారులు, అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి షైనింగ్ స్టార్స్ని
అలాగే వారి యొక్క తల్లిదండ్రులకి, అలాగే షైనింగ్ స్టార్స్ తీర్చిదిద్దినటువంటి ఉపాధ్యాయులకి అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీకు షైనింగ్ స్టార్ అంటే మీ అందరికీ తెలుసు. మరి ఎప్పుడైనా రాత్రి మీరు ప్రశాంతంగా ఆకాశం వైపు చూసినప్పుడు కొన్ని వేల లక్షల కోట్ల నక్షత్రాలు కనబడుతుంటాయి. ఆ నక్షత్రాల్లో కొన్ని మెరుస్తూ ఉంటాయి, కొన్ని ఇంకా దూరంగా స్థిరంగా ఉన్నట్టు ఉంటాయి, కొన్ని డల్గా కనిపిస్తుంటాయి, కొన్ని పెద్దగా కనిపిస్తుంటాయి, కొన్ని బ్రైట్గా కనిపిస్తుంటాయి, కొన్ని ఇంకా దూరంగా కనిపించినటువంటి విధంగా ఉంటాయి. అంతేనా? అన్నీ ఒక రకంగానే కనిపిస్తాయి. కానీ ఇక్కడ మనం చూసేటప్పుడు ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రాలన్నీ వివిధ రకాలుగా మనకు కనిపిస్తాయి. సో షైనింగ్ స్టార్స్ అంటే ఏంటంటే మనకి భూమికి దగ్గరగా ఉంటూ మనం కొంచెం ఎక్కువగా బ్రైట్గా చూడగలిగినటువంటి స్టార్స్. తగ్గుతున్న మనకి కనిపిస్తున్నటువంటి దగ్గరగా ఉన్నటువంటి స్టార్స్ కన్నా వెనకబాటులో ఉన్నాయని కాదు, లేకపోతే ఇంకా వారి స్వయం ప్రకాశంగా లేవు, లేకపోతే వాటిలో అంత బలం లేదు అనేటువంటి ఉద్దేశం కాదు. మనం చూస్తున్నటువంటి సమయానికి ఆ షైనింగ్ స్టార్స్ మనకి దగ్గరగా ఉన్నాయి, వారు మనకి దగ్గరగా వస్తున్నాయి, కాబట్టి వాటిని మనం గుర్తించగలుగుతున్నాం. ఇది డ్రీమ్ అనేది మీకు ప్రతిరోజు ఒకటే డ్రీమ్ వస్తుందా? కాదు కదా. ప్రతిరోజు వచ్చే కళ మారుతూ ఉంటుంది. కానీ మీకు వచ్చినటువంటి డ్రీమ్స్లో గుర్తుపెట్టుకొని నేను నా కళని ఈ విధంగా నెరవేర్చుకుంటాను అనేటువంటి మీరు అనుకున్నటువంటి సంకల్పం ఈ డ్రీమ్ వాల్ పైన మీరు ఈరోజు రాస్తున్నారు. అందరూ కూడా ఫోటో తీసుకోండి. మీరు ఏదైతే రాస్తున్నారో దాని ఫోటో తీసుకోండి అండ్ కీప్ ఇట్ ఆన్ ద ఫ్రంట్ పేజ్ ఆఫ్ యువర్ మొబైల్. ప్రతిరోజు దాన్ని చూసుకోండి. నీట్ పరీక్షా పత్రాల లీకేజీ అంశంపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మీడియా చైర్మన్, మాజీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ నర్రెడ్డి తులసిరెడ్డి డిమాండ్ చేశారు. వేంపల్లిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కడప జిల్లా వేంపల్లిలో మీడియాతో మాట్లాడిన డాక్టర్ నర్రెడ్డి తులసిరెడ్డి నీట్ పరీక్షల లీకేజీ, పరీక్ష రద్దు వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నైతిక బాధ్యత వహించి వెంటనే రాజీనామా చేయాలని కోరారు. గతంలో వివిధ ప్రమాదాలు, అవినీతి ఆరోపణలు, పరిపాలనా వైఫల్యాల నేపథ్యంలో పలువురు కేంద్ర మంత్రులు నైతిక బాధ్యతతో రాజీనామా చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. తమ మంత్రిత్వ శాఖల్లో జరిగిన ప్రమాదాలకు కానీ లేదా వచ్చిన అవినీతి ఆరోపణలకు కానీ లేదా వైఫల్యాలకు సంబంధించి గతంలో అనేక మంది కేంద్ర మంత్రులు నైతిక బాధ్యత వహించి రాజీనామా చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అందులో ప్రధానమైనవి మనం తీసుకుంటే లాల్ బహదూర్ శాస్త్రి గారు 1956లోనే ఆయన రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు తమిళనాడులోని అరియల్లూరు వద్ద రైలు యాక్సిడెంట్ జరిగింది. దానికి నైతిక బాధ్యత వహిస్తూ ఆయన రాజీనామా చేశారు. ఇప్పటికీ కూడా దాని గురించి ప్రజలు అనుకుంటున్నారు, అంటే నైతిక విలువలు ఉన్న నాయకుడు లాల్ బహదూర్ శాస్త్రిని. ఆయన రాజీనామా చేసేంత మాత్రాన ఆయన రాజకీయ జీవితం సమాప్తం కాలేదు. ఆయన దేశ ప్రధాని అయ్యారు. ఇక రెండవది 1958లో
ఆనాటి కేంద్ర ఆర్థిక మంత్రి టిటి కృష్ణమాచారి గారు ముంద్రా కుంభకోణంలో అవినీతి ఆరోపణలు వస్తే ఆ శాఖలో దానికి నైతిక బాధ్యత వహిస్తూ ఆయన రాజీనామా చేశారు కేంద్ర ఆర్థిక మంత్రి పదవికి 1958లో. 1962లో భారత్ చైనా యుద్ధం సందర్భంగా జరిగిన వైఫల్యాలకు నైతిక బాధ్యత వహిస్తూ ఆనాటి కేంద్ర రక్షణ శాఖ మంత్రి వికే కృష్ణమీనన్ 1962లోనే రాజీనామా చేశారు. ఇక 1987లో ఆనాటి రక్షణ శాఖ మంత్రి విపి సింగ్ గారు రక్షణ శాఖలో వచ్చిన అవినీతి ఆరోపణలకు నైతిక బాధ్యత వహిస్తూ ఆయన రాజీనామా చేశారు. తర్వాత ఆయన భారత ప్రధాని కూడా అయ్యారు. 2008లో ఆనాటి కేంద్ర హోంశాఖ మంత్రి శివరాజ్ పాటిల్ ముంబై ఉగ్రవాద దాడులకు నైతిక బాధ్యత వహిస్తూ ఆయన కేంద్ర హోంశాఖ మంత్రి పదవికి రాజీనామా చేశారు. 2013లో కేంద్ర రైల్వే శాఖ మంత్రి పవన్ కుమార్ బన్సాల్ అవినీతి ఆరోపణలు తన శాఖలో వస్తే దానికి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేశారు. 2013లో బొగ్గు కుంభకోణానికి సంబంధించి అవినీతి ఆరోపణలు వస్తే ఆనాటి న్యాయశాఖ మంత్రి అశ్విని కుమార్ రాజీనామా చేశారు. 2021లో కోవిడ్ సందర్భంగా సమర్థవంతంగా నిర్వహించలేదని ఆరోపణలు వస్తే ఆనాటి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ 2021లో నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేశారు. ఈ విధంగా అనేక సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు కూడా నీట్ పరీక్షకు సంబంధించి ఆ లీకేజీ అది వాస్తవం, పరీక్ష రద్దయింది వాస్తవం, మళ్ళా పరీక్ష నిర్వహించారు. కాబట్టి దీనివలన అనేక మంది విద్యార్థులు ఇబ్బందులు పడినారు, కొంతమంది విద్యార్థులు ఆత్మహత్యలు కూడా చేసుకుంది, ఇవి వాస్తవాలు. కాబట్టి ఈ నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆయనే నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయడం శ్రేయస్కరం. ఇప్పటికే ఎప్పుడో చేసి ఉండాలి, కనీసం ఇప్పుడైనా చేయాలి. ఆయన చేయకపోతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తన క్యాబినెట్ నుండి ఆయన తప్పించాలి. కాబట్టి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆయన స్వచ్ఛందంగా రాజీనామా చేయడమా లేదా ప్రధాని తొలగించడమా ఏదో ఒకటి త్వరలో చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ సూచిస్తూ ఉంది. మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 30న కడప కలెక్టరేట్ ముట్టడికి సిఐటియు అనుబంధ ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ పిలుపునిచ్చింది. కడపలో నిర్వహించిన సమావేశంలో కార్మికుల డిమాండ్లపై నేతలు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కడపలో ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ నగర కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో జూలై 30న చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులను పర్మనెంట్ చేయాలని, మరణించిన కార్మికుల కుటుంబాలకు కరుణ నియామకాలు ఇవ్వాలని, అదనపు కార్మికులకు కనీస వేతనం అమలు చేయాలని, ఎఫ్ఆర్ఎస్ ప్రక్రియను ఉపసంహరించుకోవాలని, పర్మనెంట్ ఉద్యోగుల పెండింగ్ డిఏ ఇంక్రిమెంట్ ప్రమోషన్లు వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. కడప నగరంలో మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, చనిపోయిన వారి కుటుంబంలో ఉద్యోగం ఇవ్వాలని, అడిషనల్ కార్మికులకు 3 నెలలుగా పెండింగ్ ఉన్న వేతనాలు మరియు వారికి కొత్త వేతనం అమలైనది కొత్త వేతనం 15,500 రూపాయలు ఇవ్వాలని, అలాగే పర్మనెంట్ కార్మికులు అర్హతను బట్టి వారికి పోస్టింగ్ ఇవ్వాలని చెప్పేసి నిన్నటి రోజు నుంచి సౌత్ జోన్ నుంచి మా ఈ కార్యక్రమం దశల వారి కార్యక్రమం నిరసన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు నార్త్ జోన్లో ఈ కార్యక్రమం జరుగుతూ ఉన్నది. కాబట్టి దశల వారీగా ఈ కార్యక్రమాలను ముగిసిన తర్వాత కడప కార్పొరేషన్ యొక్క భారీ ఎత్తున ధర్నా కార్యక్రమం చేపడతామని, ఈ సమస్యల పరిష్కారం దిశగా కడప కార్పొరేషన్ కమిషనర్ గారు జాగ్రత్తగా వివరించి ఈ సమస్యలు పరిష్కరించే దిశగా ఆలోచించాలని చెప్పేసి మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఇప్పటికే చనిపోయిన కార్మికులు దాదాపు 4 సంవత్సరాలుగా ఆ ఇంట్లో ఉద్యోగం లేక ఆ ఇంట్లో ఉన్నంటి కుటుంబ సభ్యులు నానా అవస్థలు పడుతున్నారు. గంజి నీళ్ళకు కూడా గతి లేకుండా వాళ్ళ జీవనం కొనసాగిస్తూ ఉన్నారు. గతంలో ఉన్నంటి కమిషనర్లు ఎవరైతే ఉన్నారో ఇచ్చిన హామీని వాళ్ళు నెరవేర్చే లోపల ఇప్పటికి కడప నగరంలో 3 కమిషనర్లు మారడం జరిగింది. దానివల్ల ఈ
సమస్య ఎప్పటికప్పుడు వెనకబడతా ఉంది. ఈసారి ఈ కమిషనర్ అన్న నిలబడతాడా లేకపోతే ఊరుతాడా ఉంటాడా తెలియని పరిస్థితులు కనపడతాయి. ఏదేమైనా ఈ కమిషనర్ చొరవ తీసుకొని చనిపోయినట్టు కార్మికుల కుటుంబంలో ఉద్యోగం ఇవ్వాలని చెప్పేసి మేము అభ్యర్థిస్తున్నాం. లేని పక్షంలో నిన్నటి రోజున ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ఎలాంటి ఉద్రిక్తత వాతావరణం నెలకొన్నదో కడప కార్పొరేషన్లో రాబోయే రోజుల్లో అలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయని చెప్పేసి మేము అభ్యర్థిస్తున్నాము. ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటి నగర వర్కింగ్ ప్రెసిడెంట్ కంటిపాటి శ్రీరాములు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రూపొందించిన జగన్ 2.0 సూపర్ యాప్ పోస్టర్ను కడపలో మాజీ డిప్యూటీ సీఎం ఎస్బి అమ్జద్ బాషా పార్టీ నాయకులు ఆవిష్కరించారు. యాప్ను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కడపలో మాజీ డిప్యూటీ సీఎం ఎస్బి అమ్జద్ బాషా నివాస కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో జగన్ 2.0 సూపర్ యాప్ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అమ్జద్ బాషా మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించిన ఈ యాప్ ద్వారా ప్రభుత్వ వేధింపులు, అక్రమ కేసులు, స్థానిక సమస్యలు, అవినీతి, ప్రజా సమస్యలపై నేరుగా ఫిర్యాదులు నమోదు చేసే అవకాశం ఉందన్నారు. యాప్ ద్వారా వచ్చే ప్రతి ఫిర్యాదు పార్టీ నాయకత్వం దృష్టికి చేరేలా ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేశామని తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, మనందరి ప్రియతమ నాయకులు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గత 4 రోజుల మునుపు ఒక యాప్ని రిలీజ్ చేయడం జరిగింది. ఆ యాప్ పేరే జగన్ 2.0 సూపర్ యాప్. దానికి సంబంధించి మొన్న మా జిల్లా అధ్యక్షులు శ్రీ పి రవీంద్రనాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి జిల్లా హెడ్ క్వార్టర్ జిల్లా కేంద్ర కార్యాలయంలో మరి యాప్ని రిలీజ్ చేయడం జరిగింది. మరి ఇవాళ కడప నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, నాయకురాళ్ళు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ అంతా కూడా పార్టిసిపేట్ అయ్యి మరి ఈరోజు జగన్ 2.0 సూపర్ యాప్ యొక్క పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. మరి ఈ యాప్ యొక్క ముఖ్య ఉద్దేశము ఇప్పటికే మా రాష్ట్ర అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అయిన తర్వాత కూడా మనం చూస్తే ఇక్కడ ప్రజలకు న్యాయం జరుగుతున్న పరిస్థితి లేదు. ఈ రాష్ట్రంలో అసలు పరిపాలన జరుగుతూ ఉందా అని చెప్పి అనుమానం కలిగే పరిస్థితి ఈరోజు రాష్ట్ర ప్రజలకు కలుగుతూ ఉంది. మరి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉండే అన్ని వర్గాల ప్రజలకు ఎవరికే కానీ రక్షణ లేకుండా పోయిన పరిస్థితి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మరీ ముఖ్యంగా మహిళల మాన ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిన పరిస్థితి స్పష్టంగా ఈ రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది. దానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి. మరి మొన్న జరిగిన గుంటూరు సంఘటన, ఒక మహిళకు రోడ్డు పైన వివస్త్రలు చేస్తే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు ప్రేక్షక పాత్ర వహిస్తూ మరి వాళ్లే చేయించిన పరిస్థితి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. కానీ వాళ్ళ మీద ఎలాంటి చర్యలు ఇప్పటి వరకు లేవు. మరి నిన్ననే బద్వేలు పట్టణంలో ఒక వృద్ధ మహిళకు పైన జరిగిన దాడి, ఒక తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఒక ప్రజాప్రతినిధి, కడప శాసనసభ్యురాలి యొక్క ముఖ్య అనుచరుడు, మరి అతను ఆ మహిళ పైన దాడి చేసి ఆ మహిళ జాకెట్ కూడా చింపేసిన పరిస్థితి మనందరం కూడా మీడియాలో చూసాం, పేపర్లలో చూసాం. ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే ఈ రాష్ట్రంలో ఎవరికే కానీ రక్షణ లేని పరిస్థితి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అసలు ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయా అని చెప్పి అనుమానం కలిగే పరిస్థితి అందరికీ కలుగుతూ ఉంది. మరి పోలీస్ వ్యవస్థ ఉందా అనే అనుమానం కూడా కలిగే పరిస్థితి ఉంది. మరి ఈరోజు పోలీస్ వ్యవస్థ దేనికి పనిచేస్తూ ఉందంటే
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులను ఏ విధంగా ఇబ్బంది పెట్టాలి, వాళ్ళ మీద ఏ రకంగా అక్రమ కేసులు దొంగ కేసులు బనాయించాలి అనే దానిపైనే రీసెర్చ్ చేస్తూ మరి ఈరోజు పోలీస్ వ్యవస్థని వాడుకుంటున్న ఏకైక ప్రభుత్వం బహుశా ఈ భారతదేశంలో ఎక్కడైనా ఉందంటే అది కేవలం మన రాష్ట్రంలోనే ఈ కూటమి ప్రభుత్వం మాత్రమే చేస్తున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రజా సమస్యలపైన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రజలు తమ వ్యక్తిగత గ్రామాభివృద్ధి సంబంధిత సమస్యలపైన మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ప్రతి వినతిని మంత్రి ఓర్పుగా విని సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. బస్సులో ఖాళీ ఉంది. ఏమన్నా మీటింగ్స్ ఏమన్నా బర్త్డే రోజు కనపడలేదా? ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.